ఈరోజు కథ మాయావీణ. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య మీద చాలా ప్రేమ. ఎల్లప్పుడూ ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు వీణ బాగా వాయించగలడు. అతని వీణపాటకు మూడులు చిగుర్చేవి. లేళ్ళు, నాగుపాములు వచ్చి నాట్యం చేసేవి. అలాంటి అద్భుతమైన వీణపాటతో ఆయన తన భార్యను ఎప్పుడూ సంతోషపెడుతూ ఉండేవాడు. ఒకరోజు రాణి చెలికత్తెలతో తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక త్రాచుపాము ఆమెను కరిచింది. అప్పుడు ఆమె చెలికత్తెలను పిలిచి, పాము విషం నా శరీరంలోకి గబగబా ఎక్కిపోతుంది. ఇక నేను బ్రతకడం కష్టం. ఈ సంగతి నా భర్తతో చెప్పండి అని మరికొంచెం సేపటికి ఆమె ప్రాణాలు విడిచింది. రాజు ఈ సంగతి విని చాలా బాధపడ్డాడు. భార్యని బ్రతికించుకోవటానికి చేయగలిగిన ఉపాయాలన్నీ చేసి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఏమైనా సరే నేను నా భార్యను విడిచి ఉండలేను. యమధర్మరాజు వద్దకు వెళ్ళి నా భార్యను అడిగి తెచ్చుకుంటాను అని నిశ్చయించుకుని వీణ పట్టుకుని బయలుదేరాడు. 3 తలలు, 3 నోళ్ళు, 6 కన్నులు గల ఒక భయంకరమైన కుక్క దారిలో అతనికి అడ్డు తగిలి మీద ఉరకబోయింది. రాజు వీణ తీసి ఆనందంగా పాడేసరికి ఆ కుక్క హాయిగా నిద్రపోయింది. రాజు దానిని సులువుగా తప్పించుకుని ముందుకు వెళ్ళాడు. మరికొంచెం దూరంలో ఒక పెద్ద ద్వారము, దానికి పెద్ద తలుపులు కనపడ్డాయి. వాటికి తాళం వేసి ఉన్నాయి. మరి రాజు లోపలికి ఎలా వెళ్ళగలడు? ఆయన మళ్ళీ తన వీణ తీసి వాయించాడు. తాళం విడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. ఆయన లోపలికి వెళ్ళాడు. కానీ యమదూతలు అడ్డగించారు. మళ్ళీ ఒకసారి వీణ వాయించేసరికి ఆ దూతలు పరవశులై పడిపోయారు. అప్పుడు రాజు సరాసరి యముని వద్దకు వెళ్ళగా, నువ్విక్కడకు ఎందుకు వచ్చావు? ఎలా రాగలిగావు అని కసిరాడు. రాజు మరేమీ మాట్లాడకుండా వీణ తీసి వాయించాడు. ఆ పాట విని యమధర్మరాజు శాంతించి అతనిని నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రాజు నా భార్య కావాలి అంతే అన్నాడు. సరే, నీ భార్య నీ వెనకాలే వస్తుంది, తీసుకువెళ్ళు. కానీ దోవలో నీవు వెనుకకు తిరిగి చూశావంటే ఆమె మరి నీకెప్పుడూ కనపడదు అని యముడు చెప్పాడు. ఆ ప్రకారం ముందు రాజు, వెనక రాణి వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి రాజుకి ఆత్రం ఎక్కువయి వెనకకు తిరిగి చూశాడు. ఇంకేముంది, రాణి కనపడలేదు. రాజు వెంటనే మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వీణ వాయించాడు. ఆయన రాజు పట్టుదలకు మెచ్చుకుని అతని భార్యను అతనికిచ్చి పంపాడు. చూశారా, పట్టుదలతో రాజు ఎటువంటి కష్టకార్యం సాధించాడో.